హాయ్, హలో, నమస్తే బ్రదర్స్. నేనైతే కోయట్ ఇంటర్నేషనల్ స్టేడియంకి వెళ్ళాను. ఒక్కసారి ఇక్కడ స్టేడియం చూడండి, అలాగే రోడ్డు కూడా చూడండి. అద్భుతమనే చెప్పాలి. కోయట్ ఇంటర్నేషనల్ స్టేడియం అయితే ఇంద్రభవనం 100%. దాంట్లో నో మోర్ డౌట్. వీడియో చూసేయండి, అలాగే మీరు లాస్ట్ వరకు చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే అలా స్టేడియంకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా, కంటిన్యూగా నడుస్తూ ఉన్నా. చూడండి, స్టేడియం లోపలికి వెళ్తా, మీరు కొద్దిగా వెయిట్ చేయండి. నేను మా కోయట్ పిల్లోళ్ళు అయితే పరిగెత్తా లోపలికి వెళ్ళిపోతున్నాము. చూడండి స్టేడియం ఎంత పెద్దదో చూడండి. ఈ స్టేడియం సూపర్ అంటే సూపర్ ఉందబ్బా. అక్కడ చూడండి, ఫుల్ హోటళ్ళు ప్లస్ నుంచి పోలీస్ డిపార్ట్మెంటు ఎంత అద్భుతంగా చేస్తుంది. మా కోవిడ్ పిల్లలు చూడండి, నాకంటే ముందు పరిగెత్తా నడుచుకుంటూ పోతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు స్టేడియం లోపలికైతే ఎంటర్ అయిపోతూ ఉన్నా నేను. మీరు చూడండి, స్టేడియము ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంత అద్భుతంగా దగదగ మెరిసిపోతూ ఉంది కదా. ఇప్పుడే మనకు అసలు కథ మొదలవుతుంది. స్టేడియంలోకి ఎంటర్ అయిపోయినా నేను. చూడండి, ఒక్కసారి ఎంటర్ అయితే స్టేడియం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీకు. ఫుట్బాల్ అంటే ఇష్టమైన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోలో. చూడండి, మనకైతే ఇప్పుడు కూర్చునేదానికి సీట్లు దొరికినాయి. ఫుల్ హ్యాపీగా కూర్చున్నా నేను, మీసాలు తీడుకుంటా. ఇప్పుడైతే యుద్ధం స్టార్ట్ అవుతుంది. చూడండి, పటాసులు కదా, దీపావళికి పేల్చినట్టు పేల్చేశారు. అంటే వాళ్ళ సాంప్రదాయం అన్నమాట. స్టార్టింగ్ గేమ్ అప్పుడు ఇటుపక్క దేశం వాళ్ళు అటుపక్క దేశం వాళ్ళు ఇద్దరు కలిసి టపాసులు పేల్చుకున్నారు. ఇప్పుడు టపాసుల కార్యక్రమం అయిపోయింది, ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది అన్నమాట. పరిగెత్తారు చూడండి, స్టేడియంలో వాళ్ళు ఎలా పరిగెత్తారో. కొద్దిగా కోయట్ రాజు వచ్చాడు అన్నమాట. కొద్దిగా అందరూ మౌనంగా లేచి మౌనం పాటిస్తున్నారు. ఒక్క 1 మినిటే అన్నమాట. కోయట్ రాజు వచ్చినప్పుడు లేచారు అందరూ, మళ్ళీ కూర్చునేసాము. ఇప్పుడు చూడండి, యుద్ధానికి సిద్ధం. నేనైతే చూసేదానికి, ఆడేదానికి కాదు. మళ్ళీ ఏం రా సిద్ధం అంటే నువ్వేమన్నా ఆడతానో అంటారు మీరు. చూసేదానికి సిద్ధంగా ఉన్నా నేను, ఆడేదానికి కాదు. ఓయమ్మో, మళ్ళీ ఇంకా వేరే విధంగా అనుకుంటారు మీరు. ఇప్పుడు చూడండి, స్టార్ట్ గేమ్ వచ్చిందా, స్టార్ట్ అయిందా. చూడండి, అట్టే సూపర్ అంటే సూపర్ ఉందబ్బా. స్టేడియం మాత్రము అద్భుతం, ఇంద్రభవనం అని 100% చెప్పచ్చు. స్టేడియంలో చూడండి, క్యూ కేక అని అనిపిస్తానులా మీకు. వాళ్ళు ఎలా పరిగెత్తారో చూడండి పాపం. బాలు పరిగెత్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడైతే చిన్న మిస్టేక్ జరిగింది. ఇద్దరు అబ్బాయిలు తలకాయలు తగిలించుకున్నారు. హెడ్ తగిలిందనమాట. పాపం కింద పడిపోయాడు. 2 మినిట్స్గా లేయట్లేదు ఆ అబ్బాయి. దానికోసం డాక్టర్ అయితే పరిగెత్తా వచ్చేసినాడు. ఆ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు కదా, అతనే డాక్టర్ అనమాట. ఆక్సిజన్ అంతా ఇచ్చేసాడు ఆ అబ్బాయికి. ఇంకా అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంబులెన్స్ అంటే చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయన్నమాట. అతన్ని తీసుకుపోయేదానికి వస్తుంది. చూడండి, ఒక 1 మినిట్ లోపల వస్తుంది. డాక్టర్ అయితే ఏం ప్రాబ్లం లేదని వెయిట్ చేస్తూ ఉన్నాడు అంబులెన్స్ కోసము. మంచి హోరాహోరీగా జరుగుతూ ఉన్నింది యుద్ధము. అప్పుడైతే పోయింది పాపం, తగిలిన ఇచ్చుకున్నాడు అబ్బాయి. మళ్ళా పటాసులు అయితే కాల్చేశారు. మళ్ళీ యుద్ధానికి సై అంటూ ఉన్నారు. మాటల్లోనే అంబులెన్స్ చిన్న వెహికల్ అయితే వచ్చేసింది. ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ అబ్బాయికి అయితే ఏం కాల, కొద్దిగా తల తగ్గడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఇంకా డైరెక్ట్గా అయితే ఆ అబ్బాయిని అంబులెన్స్లో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉన్నారు.
చూడండి డాక్టర్లు ఆ నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు ప్లస్ అక్కడ టీం మాత్రం 100% చాలా బాగా వర్క్ చేస్తుందబ్బా. ఆడ ఒక కెమెరా తిరుగుతుంది, గమనించండి మీరు. ఆ బాల్ ఎట్ట పరిగెత్తే అట్ట పరిగెత్తుంది అది. ఆ అంబులెన్స్ ఎట్ట పోతే అట్ట పోతుంది చూడండి. ఆ కెమెరాకు నేను చెప్పే మాటలకు భలే సింక్ అయిందబ్బా. బాల్ ఎలా పరిగెత్తాదో అలానే పరిగెత్తుంది ఆ కెమెరా కూడా. ఇదే స్టేడియం అన్నమాట.